సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది. వారు విదేశాలకు వెళ్ళినప్పుడు కోర్టు వారు కండిషన్ పెట్టడం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత కోర్టులో హాజరు కావాలని. ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు వచ్చి కోర్టులో హాజరు కావడం జరిగింది. వారి యొక్క హాజరును కోర్టు వారు రికార్డ్ చేసి పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ హాజరవ్వమని అట్లాంటిది ఏం లేదండి. ప్రస్తుతానికి ఈరోజు ఆ పిటిషన్ వ్యక్తిగతంగా హాజరైన సమయంలో కోర్టు ఏమైనా ఎలాంటి కామెంట్ చేయలేదు, ఎలాంటి క్వశ్చన్ చేయలేదు. ఓన్లీ యొక్క వారి యొక్క ప్రెజెన్స్ మాత్రమే రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. కార్యకర్తలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి నివాసానికి అయితే చేరుకుంటున్నారు. కాసేపట్లో కొద్ది క్షణాల్లోనే జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళబోతున్నారు. ఆయన కంటే ముందుగానే బయట కార్యకర్తలను కలిసి అభివాదం చేసిన తర్వాత లోనికి వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చిన తర్వాత చాలా రోజులకి కోర్టు ఎదుట హాజరవడము, ఆ తర్వాత లోటస్ పాండ్లో ఉన్నటువంటి తన నివాసానికి రావడము, అచ్చడు సందర్భంలో ఒకసారిగా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అభిమానులకు సంబంధించినటువంటి వారు కూడా పెద్ద ఎత్తున లోటస్ పాండ్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఆంక్షలతో ఉన్నటువంటి అనుమతులు లోబడికి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేసుకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడతారా, లేదంటే కార్యకర్తలను ఉద్దేశించి తెలంగాణలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి రాజకీయ సమీకరణాలు కావచ్చు, ఇతరత్ర అంశాలపై ఏమైనా మాట్లాడతారా అనేటువంటి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు గంట నుంచి గంటన్నర పాటు లోటస్ పాండ్లోని నివాసంలో ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తర్వాత యథావిధిగా ఆయన షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే తెలిసింది. ఓవరాల్గా ఏసీబీ కేసు ఎదుట హాజరైన తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలతో ఒకసారిగా జై జగన్ అంటూ కూడా నినాదాలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడికి వచ్చిన కాసేపటి తర్వాత ఆయన గంటన్నర పాటు ఇక్కడ వాళ్ళతో కలిసి మాట్లాడి వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. హాజరయ్యారు. వారు ఇంతకుముందు విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు కోర్టులోకి వచ్చి ఈరోజు హాజరు కావడం జరిగింది. ఓకే, ఎన్ని నిమిషాల ప్రక్రియ అనేది జరిగింది లోపల? దాదాపు ప్రక్రియ అనేది 2-3 నిమిషాలు అయిపోద్దండి. ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ జగన్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదా? అంటే ప్రస్తుతానికి అయితే కోర్టుకు రావాల్సిన అవసరం అనేది లేదు. ప్రత్యేకించి ఆర్డర్ ఏమైతే లేదు. మళ్ళీ కేసు ఉన్నది కాబట్టి కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారు దాన్ని అనుసరిస్తారు. ఈరోజు పిటిషన్ క్లోజ్ అయింది. ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరు కమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ని గౌరవించి వారు ఈరోజు హాజరు కావడం జరిగింది. కోర్టు ఏం మాట్లాడలేదు. వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది అంతే. కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అంటే కూడా ఏం లేదు. జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఈరోజు ఓన్లీ అపిరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి ఆ అపిరెన్స్ను వారు రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. ఓకే, అంతే. ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్గా అపీర్ చేయమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు. ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది.